ఆ ఇమేజ్ చూస్తే నోరు ఊరిపోతుంది కదా! చలో నేను మీకు ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటని చూపిస్తాను. సో, రెసిపీ అయితే పావు బాజీ. దీనికి కొంచెం నూనె, ఇంకొంచెం బటర్ ఏసుకొని తర్వాత జీరా, పచ్చిమిరపకాయలు వేయాలి. తర్వాత ఆనియన్. ఇందులో మీకు ఒకవేళ ఎక్కువ వెజిటబుల్స్ ఉన్నాయనుకుంటే కాలీఫ్లవర్ అవి కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ సింపుల్‌గా 3 వెజిటబుల్స్‌తో చేశాను. క్యాప్సికమ్, తర్వాత గ్రీన్ పీస్ కొంచెం బాయిల్ చేసుకోండి. అంటే మామూలుగా మనకి ప్రిజర్వ్ చేసి ఉంటారు కదా, అవైతే జస్ట్ ఒక 10 మినిట్స్ ముందు హాట్ వాటర్లో అయితే సరిపోతుంది. సో తర్వాత ఏమో టమాటాలు ఇవన్నీ 1 బై 1 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కస్తూరి మేతి అండ్ పావ్ భాజీ మసాలా. ఇవి 2 ఉంటేనే మీకు పావ్ భాజీ టేస్ట్ వస్తుంది. తర్వాత నేను ఇక్కడ మసాలాలు ఏంటంటే గరం మసాలా, కారము, ఉప్పు, పసుపు, తర్వాత వచ్చి పావ్ భాజీ మసాలా 2 స్పూన్స్ వేసాను. మీరు వాడుకునే దాన్ని బట్టి వేసుకోండి. ఇంకోటి కలర్ కోసం నేను జస్ట్ రెడ్ చిల్లీ ఇది ఉంటుంది కదా, కాశ్మీర్ చిల్లీ, ఆ పొడి కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ వేసినప్పుడే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ముందుగానే ఆలుని స్మాష్ చేసి పెట్టుకోవాలి బాయిల్ చేసి. అది వేసేసి ఇది మెయిన్ పాయింట్ ఏందిరా అంటే ఇక్కడ మనము అవి వాటర్ పోసిన తర్వాత ఇంకా అది స్మూత్గా అయ్యేంత వరకు మనం ఇలా ఈ స్మాషర్ ఉంటుంది కదా, మ్యాష్ చేసేదాంతో ఒత్తుతూనే ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. కూర బాగా చిక్కబడేంత వరకు, ఆ గ్రేవీ చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలి. మధ్యలో బటర్ వేసుకొని కలుపుతుంటే బాగా చిక్కబడిపోతుంది. అంటే మరీ గట్టిగా కాదు, మనకి తెలిసిపోతుంది కదా ఎంత మాత్రం ఉండాలి ఏంటి అనేది. సో అలాంటప్పుడు కొంచెం కొత్తిమీర అలాంటివి చల్లేస్తే మన పావు బాజీ అనేది రెడీ అయిపోతుంది, బాజీ రెడీ అయిపోతుంది. సో దీంట్లో పావు స్మాల్గా బయట దొరుకుతూ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి బటర్ని వేసి ప్యాన్ మీద కాల్చేసి ఇదే ప్లేస్లో కొంతమంది ఏంటంటే ఇది కస్తూరి మేతి కూడా చల్లి దాని మీద ఈ పావు పెడతారు. నేనైతే అలా ఏం చేయలేదు, జస్ట్ మనము బాజీలో చేసాం కదా అని నేను ఇక్కడ వేయలేదు. ఇలా కాల్ చేసుకొని మీకు ఇవి 2 తిన్నామంటే పొట్ట ఫుల్ అయిపోద్ది తెలుసా, అంత బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఎలా అనిపించింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.